హర్ష యూట్యూబర్ అని జెప్పాను గదా! ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు 'నాతో ప్రయాణం' అని ఉంటది. ఆయన మంచిగా ఇటలీ గురించైతే చేస్తాడు. ఇటలీలో స్కాలర్‌షిప్ గురించి, కోర్సెస్ గురించి, కాలేజీల గురించి, అక్కడున్న వాతావరణం ఎలా ఉంటది, అక్కడున్న పార్ట్ టైమ్ జాబ్స్ ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. మన ఫ్రెండ్‌లాగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. శ్యామ్ నీకు ఆయన ఛానల్ ఒకసారి విజిట్ జెయి. నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకో. చాలా బాగుంటాయి వీడియోలు. ఫ్రెండ్లీగా జెప్తాడు. ఆయనతో నేను కాంటాక్ట్ అయ్యానన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయ్యా ఆయనను. కాంటాక్ట్ అయ్యి అతనికి జెప్పా, "అన్న నాది ఇది సిట్యుయేషను. నా బ్యాక్‌గ్రౌండ్ ఇది. స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఇది. నాకు ఇంత టాలెంట్ ఉంది. ఇది" అని చెప్తే, ఆయన నాకు ఒక కన్సల్టెన్సీని రెఫర్ చేశాడన్నమాట. వైజాగ్‌లో ఉంటది. సురేష్ ఆయన పేరు. ఆయన నంబర్ ఇచ్చాడు. ఆయన నంబర్ ఇచ్చిన తర్వాత ఆయనకు కాల్ జేసి నేను అడిగా. నాకు ఎన్ని డౌట్‌లుంటాయో అన్ని డౌట్‌లు అడిగేశా. అన్నా ఏ కంట్రీ బావుంటది? ఏంటి? అంటే నా సిట్యుయేషన్ చెప్తా వినండి అని జెప్పేసి, నా మొత్తం సిట్యుయేషన్ అంతా ఆయనకు జెప్పేసా. చెప్పిన తర్వాత, తమ్ముడు నీ సిట్యుయేషన్ అంతా వినిన తర్వాత, నువ్వు అమెరికాకు యూకే ఇలాంటి కంట్రీస్ నువ్వు ఎంచుకున్నావంటే ఈజీగా రిజెక్ట్ అయిపోతది. ఇటలీ అలాంటియి ఎంచుకుంటే ఈజీగా రిజెక్ట్ అయిపోతది. సింపుల్‌గా ఉండే కంట్రీసు నేను నీకు చెప్తా అని జెప్పేసి ఆయన జెప్పాడు. ఈ కోర్సులు తీసుకో, ఈ కంట్రీకెళ్ళు అని చెప్పాడు. నాకు ఏమనిపించింది, అరే! వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు గదా! వీళ్ళకి మాటలు అంటే బాగా మాట్లాడే కేపబిలిటీ ఉంటది. ఏదైనా స్టూడెంట్స్‌ని ఒప్పించేసి ఎక్కడికోసాటికి పంపియాలని ట్రై చేస్తాంటారు అని చెప్పేసి నాకు చిన్న డౌట్‌తో నేనేం చేశా, ఆ కంట్రీకి ఆ కంట్రీలలో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. నాకు ఏ కంట్రీ అయితే సెట్ అయితది? ఏ కోర్స్ అయితే సెట్ అయితది? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ ఒక వారం దాకా మొత్తం అన్నీ సెర్చ్ చేసుకొని, ఏది గావాలి? ఏంటి? అయన్నీ చూసుకొని, తర్వాత మళ్ళీ ఆ కన్సల్టెన్సీ ఆయనకు ఫోను జేసి అడిగా. "అన్నా నేను ఈ కంట్రీకెళ్ళాలనుకుంటాన్నా. ఈ కంట్రీ గురించి చెప్పండి మీరు గూడా. నేను కొంచెం రీసెర్చ్ జేశా. నాకు ఈ కోర్స్ గావాలి. ఏ కాలేజీలో ఉంటదో చూడన్నా" అని జెప్పేసి చెప్తే, ఆయన జెప్పాడు. "అరే! ఇది తీసుకో, ఇది తీసుకో" అని జెప్పేసి. "ది బెస్ట్ కాలేజ్‌లో నన్ను జాయిన్ జేపి అన్న. అప్లికేషన్ ఎసేయి" అని జెప్పి ఆయనతో మొత్తం అంతా మాట్లాడుకొని, తర్వాత ఇంట్లో ఒప్పియాలి. అది పెద్ద టాస్క్ అది. ఇంట్లో ఒప్పియడం.